బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. రోకలి లేకపోయినా చాలా తక్కువ నూనెతో అచ్చం రోట్లో రుబ్బితే ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ బెండకాయ పచ్చడి. సేమ్ అదే టేస్ట్ తోటి మిక్సీలోనే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అలాగే కాయగూరలని నూనె తక్కువతోటి, టమాటా వాటిల్ని నీళ్ళతోటే ఉడకబెట్టి ఈ పచ్చడిని ఎంతో చక్కగా అలాగే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఈ బెండకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం ఈ బెండకాయ పచ్చడిని వేసుకొని అలా కొంచెం కలుపుకొనేసి కొంచెం నెయ్యిని వేడివేడిగా వేసుకొని ఒక ముద్ద తింటూ ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఇంత రుచికరమైన బెండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో క్లియర్గా చెప్పున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేయండి. చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను, వచ్చేసేయండి. చూడండి, ఇక్కడ నేను 1 గ్రాముల బెండకాయలని తీసుకుంటున్నానండి. ఈ విధంగా పై భాగాన్ని కింద భాగాన్ని కట్ చేసేసుకుంటున్నాను. మరీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దండి. ఒక బెండకాయని 2గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక్కో బెండకాయని 2 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ 2 టమాటాలని తీసుకోండి. కారానికి సరిపడంత పచ్చిమిరపకాయలని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 8 పచ్చిమిరపకాయలని తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలని టమాటాలని మనం ఆయిల్లో వేయించుకోవట్లేదండి, నూనెలో వేయించుకుంటున్నాం. కారం అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకనేసి కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు చిన్న ఉసిరికాయ అంత చింతపండుని కూడా కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఇలా టమాటాని పచ్చిమిరపకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఒక 1/2 స్పూన్ అంటే 1/2 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ ఆయిల్ తోటి బెండకాయ పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకునేద్దామండి. ఈ బెండకాయ ముక్కలు అనేది జిగురుగా ఉంటాయి, అందుకని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆ జిగురుతనం అనేది పోతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అనేది బాగా ఈ బెండకాయల్ని వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుతూ అడుగు అనేది అంటకుండా దగ్గరే ఉండి సిమ్లో పెట్టేసి ఈ బెండకాయల్ని ఒక 2-3 నిమిషాలు అనేది బాగా వేయించుకోండి. 2-3 నిమిషాల నుంచి 5 నిమిషాల దాకా బాగా వేయించేసుకోండి. ఇలా బెండకాయల్ని వేయించుకోవడం వల్ల బెండకాయలో ఉండే జిగురు అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా తగ్గిన తర్వాత మనం కొంచెం చిటికెడు పసుపు అనేది కూడా తీసుకునేద్దాము. ఇలా వేసుకునేసిన తర్వాత పసుపు అనేది కూడా బాగా వేయించుకునేసేయాలి. పసుపు బెండకాయలు బాగా వేయించేసుకోండి. బెండకాయ అనేది కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు అలా ఒక 5 నిమిషాలు అనేది సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు అనేది బెండకాయల్ని వేయించేసుకోండి. మరెందుకు ఆలస్యం, ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి, చూస్తుండగానే బెండకాయ అనేది కలర్ అనేది మారిపోయింది, బాగా వేగిపోయింది. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బెండకాయ అనేది వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చెక్ చేసుకుంటున్నాను బెండకాయ అనేది వేగిందా లేదని. చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇలా బెండకాయల్ని వేయించుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది రెండింతలుగా మారుతుందండి. ఎందుకు ఆలస్యం, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి ఈ బెండకాయలు అనేది ఇప్పుడు వేయించిన ఈ బెండకాయల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వేరే ప్లేట్లోకి తీసుకునేస్తున్నాను. ఇప్పుడు అదే కడాయిని పెట్టుకునేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకునేసేయాలండి. చూడండి, ఇక్కడ నేను ఆయిల్ అనేది వేయట్లేదు, వీటిల్ని నీటితోటే ఉడికిచ్చేస్తున్నాను. ఇలా నీటితోటే కూరగాయలను ఉడికించి మనం తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యకరం, టేస్ట్ కూడా ఈ బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ తగినంత నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అనేది సరిపోతుంది, మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదండి. 1/2 గ్లాస్ నీళ్ళు అనేది పోసుకునేసి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి అలా కొంచెంసేపు అనేది ఉడకనివ్వండి. బాగా మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. బెండకాయ పచ్చడి ఇలా చేయటం తెలియకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టమాటా పచ్చిమిరపకాయ అనేది ఉడికే లోపల మనం ఈ పచ్చడిలోకి కావాల్సిన ఎర్రగడ్డ ముక్కల్ని అలాగే తెల్లబాయల్ని కూడా క్లీన్ చేసి పెట్టుకునేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒక ఎర్రగడ్డని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. అలాగే ఒక 5-6 తెల్లబాయల్ని కూడా ఈ విధంగా పీల్ ఆఫ్ అనేది చేసుకొని పక్కన రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను టమాటా పచ్చిమిరపకాయ చింతపండు ఉడికిందా లేదా అనేసి. ఇంకా లేదండి, ఉడకలేదు. కొంచెంసేపు అలా వదిలేసేయండి, మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. టమాటా అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది.
చింతపండు కూడా బాగా మెత్తబడిపోయిందండి. అంతేనండి. ఇలా మనం పోసిన వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి. ఒకవేళ వాటర్ అనేది మీకు సరిపోకపోతే, ఉడకలేదనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కూడా కొంచెంసేపు అనేది ఉడకబెట్టేసుకోండి. చూడండి, మరీ ఫుల్గా నీళ్ళు అనేది ఇనికిపోవాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా ఉడకబెట్టుకున్న వాటిల్ని చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ అనేది తీసుకునేసేయండి. ఇలా మనం ఉడకబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకునేసి కొంచెం తగినంత ఉప్పు అనేది వేసుకునేసి కచాపచాగా దంచుకునేసేయండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు. ఇలా కచాపచాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకునేసి పల్స్ మోడ్లో పెట్టుకునేసి 2 సార్లు అలా తిప్పుకునేసేయండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. బెండకాయ పచ్చడికి ఇలా కచాపచాగా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని అలాగే తెల్లబాయల్ని కూడా వేసుకునేసి పల్స్ మోడ్లో ఒకసారి అలా తిప్పుకునేసేయండి. చూడండి, ఈ విధంగా. ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేది మరీ మెత్తగా అయిపోకూడదండి. పచ్చాపచ్చాగా ఎర్రగడ్డ ముక్కలు దంచుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేది మధ్య మధ్యలో వస్తుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా తయారు చేసిన బెండకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యిని కరగబెట్టుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్